వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తా పదండి. పదండి. ఏం కాదు, ఊరుకో. గుప్తాజీ, ఈ కళాశాల యువకుడు చేసిన పాపమేమి? వృద్ధులైన తల్లిదండ్రులను మోసపూరితంగా వంచాడు యువరాజా. కన్నవాళ్ళని వంచే సంతానాన్ని మేమెప్పటికీ సహించాం. ఈ పాపిని కఠినంగా శిక్షించండి. అలాగే యువరాజా. భటులారా, ఈ పాపిని విషనాగుల వలయంలో వదలండి. నేను మా పేరెంట్స్ మోసం చేయడం ఏంటి? నువ్వు ఆత్మహత్య చేసుకోవడం వాళ్ళని మోసం చేసినట్టు కాదా? నేను నా ప్రేమ కోసం చనిపోయాను. అదే నువ్వు చేసిన పాపం. గుప్తాజీ, ప్రేమ కోసం మరణించడం నేరం ఎలా అవుతుంది? నేరమే యువరాజా. జీవితంలో వృద్ధిలోకొచ్చి వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను ఉద్ధరిస్తాడనుకుంటే ఆ తల్లిదండ్రులను మోసం చేసి అప్పుడే పరిచయమైన ఒక యువతి కోసం ప్రాణాలు తీసుకుని ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలించడం నేరం కాదా? కానీ ప్రేయసి కోసం ఆత్మ బలిదానం చాలా గొప్పదని మీకు తెలియను కదా. మాతాపితలను బాధ పెట్టిన వాడు ఏ రకంగానూ గొప్పవాడు కాదు. అలాగే సమస్యలను అధిగమించలేక పిరికితనంతో ఆత్మహత్య చేసుకున్నవాడు అసలు మనిషే కాడు. ప్రతి మనిషి తన బాధ్యతలను గుర్తించాలి, తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి. అందంగా లేదనో, ఆస్తి పోయిందనో, పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదనో, ప్రేమ దక్కలేదనో, ఏ చిన్న కారణానికో ప్రాణం తీసుకునే కర్తవ్యహీనులను ఈ యమసభ క్షమించదు. భటులారా, ఆ పాపిని ఈడ్చుకెళ్ళండి. ప్రాణాపాయం ఏం లేదు కదా డాక్టర్? చాలా లక్కీ. వైరు వల్ల మెడ బిగుసుకుపోయి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి స్పృహ కోల్పోయింది. అదే మెడ నరాలు తెగుంటే ఆశ వదులుకోవాల్సి వచ్చేది. అసలు ఏం జరిగింది చందు? నీ మెడకి వైర్ బిగించింది ఎవరు? తెలీదు. ఎలా జరిగింది చందు? మార్నింగ్ మీరు వస్తారని నేను రమణమ్మక్క చాలా ఎర్లీగా లేచి రెడీ అయ్యాం. కాఫీ తాగుతూ మీ గురించి మాట్లాడుతూ ఉంటే, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? వచ్చిందెవరో తెలీదక్క. నిండా ముసుగుంది. ఏం పాపం చేశారని ఆ కుటుంబంపై కక్ష కట్టావు? పెళ్లి చేసుకుని ఓ అమ్మాయికురాలు గొంతు కోసావు. అడ్డొచ్చిందని వాళ్ళమ్మని చంపావు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళి కన్న తండ్రి చివరి చూపుకు నోచుకోకుండా చేసావు. ఎందుకురా ఇన్ని తప్పులు చేస్తున్నావు? ఎందుకు వాళ్ళ జీవితాన్ని నరకం చేస్తున్నావు? నీలాంటోడు బతుకుంటాడో ఈ భూమికే భారం. నువ్వు చస్తే గాని పేడ విరగరావదు. చావురా, చావు, చావురా. నేనెందుకు చావాలి? బ్రతికే అర్హత నీకు లేదు. నాకు జన్మనిచ్చావన్న ఒకే ఒక అర్హతతో నిన్ను వదిలేస్తున్నాను. అంటే నన్ను చంపుతావా? మొన్న చస్తానన్నప్పుడే చావనివ్వాల్సింది. అప్పుడే నువ్వు చచ్చుంటే నాకు ఈ హెడ్ఏక్ ఉండేది కాదు. కన్న తల్లి చావు కోరుకుంటున్నావా? నీకు పుట్టగతులుండోరా? కన్న తల్లిలో ప్రవర్తిస్తున్నావు నువ్వు. ప్రపంచంలో ఏ తల్లైనా తన సంతానం బాగుండాలని కోరుకుంటుంది. వాళ్ళు సంతోషం కోసం పనిచేస్తుంది. నువ్వు మాత్రం నా నాశనం చూడాలనుకుంటున్నావు. నా శత్రువుల కోసం వకాలు తప్పుచ్చుకుంటున్నావు. కోడలు కాని కోడలంటే నీకెందుకంత ప్రేమ? ఇన్నాళ్ళు నేను నీ క్షేమే కోరుకున్నాన్రా. పెళ్ళైనప్పటి నుంచి ఈ రోజు వరకు నువ్వెన్ని తప్పులు చేస్తున్నావు. ఇవన్నీ అవమానాలు కదా? అయితే ఇప్పుడేంటి? నాకు నచ్చింది నాకు దక్కేంత వరకు ఎన్నైనా చేస్తాను. అడ్డుకుంటావా? ఆ శక్తి ఉంటే నీ పతనాన్ని, నీ దిగజారుడుతనాన్ని ఎప్పుడూ ఆపేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏమించిపోయింది? ఇప్పటి నుంచి ట్రై చేయి. ఆ పనే చేస్తాను. నీ ఆకృత్యాలు, దురాగతాలు అన్ని నేనే పోలీసులతో చెప్పి నిన్ను శాశ్వతంగా జైలు గోడల మధ్య ఉండేలా చేస్తాను.